ఓకే, ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మరి దేవుని వాక్య భాగంలోనికి మనం వెళదాము. గడిచిన కొన్ని దినాలుగా మనం దేవునికి ఇష్టమైన వాటిని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మొట్టమొదటగా నీవు శుద్ధుడు ఒగుట నాకు ఇష్టమే అనే విషయాన్ని మనం ధ్యానం చేశాము. రెండవదిగా న్యాయము చేయుట యెహోవా నగు నాకు ఇష్టము అనే విషయాన్ని ధ్యానం చేశాము. మూడవదిగా యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. యథార్థముగా ప్రవర్తించటం అనేది ఆయన ఇష్టపడేదని విషయమని మనం నేర్చుకున్నాం. నాలుగవదిగా సత్యవర్తనులుగా జీవించటం దేవుడు ఇష్టపడతాడనే విషయాన్ని తెలుసుకున్నాం. సత్యవర్తనులు ఆయనకిష్టులు. ఈ దినం దేవునికి ఇష్టమైనటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాము. మీరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని హెబ్రీ 11:6 నేను చదువుతున్నాను, దయచేసి మీరు గమనించండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. మరొకసారి చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. నమ్మవలెను గదా. దేవుడు ఇష్టపడే విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. దానిలో 5వ విషయంగా విశ్వాసం. దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అంటే నీవు విశ్వసించకుండా దేవునికి ఇష్టుడిగా ఉండలేవు. ఏమి విశ్వసించకుండా అసలు విశ్వాసమో అంటే ఏంటి? బైబిల్ గ్రంథంలో విశ్వాసము అని రాయబడిన పదాలన్నీ ఒకే అర్థాన్ని ఇవ్వడం లేదు. విశ్వాసం అనైతే అక్కడ రాయబడి ఉంది, కానీ మూల భాషలో వాటి అర్థాలు వేరుగా ఉన్నాయి. మీకు ఈ హెబ్రీలు రాసిన పత్రికలో ఉన్న
దేవునికి ఇష్టలుగా చేసేటువంటి విశ్వాసము, ఇది ఏ విధమైన అర్థంతో ఇక్కడ రాయబడిందంటే, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. అంటే దేవుణ్ణి నమ్మే విషయాన్ని గురించిన అర్థం వచ్చేటట్లుగా విశ్వాసము అని చెప్పబడింది. అంటే ఈ హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దేవుని మీద గల విశ్వాసం, దేవుని యందు ఉన్న నమ్మిక, దేవుని మీద నీకున్నటువంటి నమ్మికను తెలియజేసేటువంటి విశ్వాసం. ప్రభువారు అనేక సందర్భాల్లో చెప్తాడు కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అలాగే నేను ఇది చేయగలనని నీవు నమ్ముతున్నావా? ఆ గుడ్డివారి దగ్గరకు వచ్చి ప్రభు అడిగిన ప్రశ్న, మీకేం కావాలి అంటే కేకలు వేసి దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసిన గుడ్డివాడిని ప్రభు దగ్గరికి తీసుకొని వస్తే, ప్రభు నీకేం కావాలి అని అడిగితే, నా కన్నులు తెరవమని వాడు చెప్పినప్పుడు, నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను అనగానే, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అనగానే వాని కన్నులు తెరవబడ్డాయి. అలాగే రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభు వస్త్రపు చెంగును తాకినప్పుడు ప్రభావము ఆయనలో నుండి బయలు వెళ్ళి ఆమెను ముట్టి స్వస్థపరిచిన సందర్భంలో, నన్ను ముట్టిన వారెవరు అని ప్రభు అడిగితే ఆమె భయపడుతూ వణుకుతా వచ్చి, నేనేనయ్యా, నా పరిస్థితి ఇదయ్యా, ఇలాంటిదయ్యా, నేను ఇలా తాకిన వెంటనే నాకు స్వస్థత వచ్చిందయ్యా అంటే ప్రభు అన్నాడు, నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది అన్నాడు. అంటే ఇక్కడ విశ్వాసము అను మాటకు అర్థం ఏంటంటే దేవుణ్ణి నమ్మడం. అదే చెప్తున్నాడు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, ఎవరైతే దేవుణ్ణి వెతుకుతున్నారో వారు తాము వెతికే దేవుడు తమకు ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. అందుకే యోహాను కూడా అంటాడు, యోహాను రాసిన పత్రికలో యోహాను ఆ చివరి అధ్యాయంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వాక్యాలు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. అందుకే ఇక్కడ ఏమని సంబోధిస్తున్నాడంటే, మనం ఏమైతే అడుగుతామో అవి ఆయన ఇచ్చి ఉన్నాడని నమ్ముదాం అంటున్నాడు. విశ్వాసము అని బైబిల్లో రాయబడిన ప్రతి చోట కూడా అవన్నీ ఒకే అర్థాన్ని ఇవ్వడం లేదు అనే విషయాన్ని నేను మీకు ముందుగానే చెప్పాను. మొదటిది, విశ్వాసము అంటే దేవుని మీద మనకుండవలసినటువంటి నమ్మికను, నా దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన ఆలకించి నా దేవుడు నాకు జవాబిస్తాడు, నాకు ఈ కార్యం చేస్తాడు అని నువ్వు విశ్వసించే నమ్మికను గురించి తెలియజేస్తుంది ఈ వచనం. అలాగని విశ్వాసం అని బైబిల్లో రాయబడిన ప్రతి చోట కూడా అది నమ్మిక అనే అర్థాన్ని మనం తీసుకోకూడదు. అందుకే
మీకు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మఫలము గురించి చెప్పబడింది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్య భాగం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఆత్మఫలాన్ని గురించి దేవుని వాక్యం చెబుతూ ఆత్మఫలములో కూడా ప్రేమ, సంతోషము, సమాధానము ఇలాంటి విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చి మరలా ఇక్కడ కూడా విశ్వాసము అని రాయబడి ఉంది. ఆత్మఫలం అంటే పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మలో పొందుకోవటం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి నడిపించబడుతున్నటువంటి వ్యక్తిలో అతను ఫలించే ఫలాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని గురించి చెబుతూ ఇక్కడ విశ్వాసము అనే మాటను రాశాడు. అదేంటి, అసలు దేవుణ్ణి విశ్వసించకుండా, దేవుణ్ణి నమ్మకుండా పరిశుద్ధాత్ముడు అసలుకి ఎలాగా ఒక మనిషిలోకి వస్తాడు? దేవుణ్ణి నమ్మిన వారికే కదా దేవుని యొక్క ఆత్మ అనుగ్రహించబడేది. ఈ సంఘానికి రాస్తూ సంఘంలో వారు కలిగి ఉండవలసినటువంటి, అంటే వీళ్ళందరూ ఆల్రెడీ క్రీస్తును రక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొంది సంఘముగా కట్టబడిన వాళ్ళే కదా, సంఘముగా ఉన్నవారే కదా. ఆల్రెడీ వీళ్ళు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారే కదా. మరి వీళ్ళల్లో మళ్ళా విశ్వాసం అంటున్నాడేంది? ఇక్కడ రాయబడిన విశ్వాసమునకు దేవుని యందు నమ్మిక అని కాదు అర్థం, నమ్మకత్వము, నమ్మకత్వము అని అర్థం. నమ్మిక అంటే దేవుణ్ణి నీ సొంత రక్షకుడిగా, నీ ప్రభువుగా నీవు విశ్వసించి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇది చేయగలడు అని నమ్మగలగడం వేరు, దేవుణ్ణి నమ్మిన తరువాత ఆయన కొరకు నమ్మకంగా జీవించడం వేరు. ఇక్కడ రాయబడిన విశ్వాసము నమ్మకత్వాన్ని సూచిస్తుంది. నమ్మకత్వం అంటే ప్రభువుకు నమ్మకమైన వారిగా మనము నడుచుకునే విషయాన్ని గురించి బోధిస్తుంది. ఆత్మఫలములో ఉన్న విశ్వాసమునకు అర్థం ఏంటంటే నమ్మకత్వాన్ని కలిగి ఉండడం. బలా మంచి నమ్మకమైన దాసుడా, బలా మంచి నమ్మకమైన దాసురాలా అని ప్రభువు పిలవబడేటట్లుగా నీ క్రియలు నమ్మకమైనవిగా, దేవుని కొరకు నమ్మకంగా జీవించే జీవితాన్ని గురించి ఇక్కడ విశ్వాసము అనే మాట రాయబడి ఉంది. సో నమ్మిక వేరు, నమ్మకంగా జీవించటం వేరు. ఇది కూడా విశ్వాసమే, ఇది కూడా విశ్వాసమే. ఇకపోతే మూడవది కొరింథీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు కృపావరములను గురించి మాట్లాడిన సందర్భంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము
4వ వాక్య భాగం నుండి చదివితే, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధిని కలగజేయుచున్నాడు. ఇక్కడ సంఘమునకు ప్రభువు అనుగ్రహించే కృపా వరములను గురించి మాట్లాడుతూ కొన్ని కృపా వరములను ఇక్కడ ఉదహరించాడు. వాటిలో ఆ ఆత్మను మూలముగా బుద్ధివాక్యము, ఆత్మ మూలముగా జ్ఞానవాక్యం అని చెప్పుకుంటా వచ్చి, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసము, 9 కృపావరాల గురించి చెబుతూ వాటిల్లో ఒకటి విశ్వాసం అని కూడా చెప్పాడు. విశ్వాసం అన్నాడు. ఇక్కడ కూడా విశ్వాసం అని రాయబడింది. విశ్వాసం అంటే ఇక్కడ యేసును నీ రక్షకునిగా నువ్వు నమ్మడం అని కాదు, అలాగని ఆత్మఫలంలో ఉన్నట్లుగా నమ్మకంగా జీవించటము కూడా కాదు. ఈ విశ్వాసం అనేది ఒక వరము అని చెప్పబడింది. వరము. మీరు 11వ వచనాన్ని చదివితే, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికిని ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు అన్నాడు. ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి పంచి ఇచ్చుచు అన్నాడు. అంటే ఈ కృపా వరములలో ఉన్నటువంటి విశ్వాసము దేవుని వలన సంఘములో కొంతమందికి ఒక వరముగా దయచేయబడుతుందంట. ఇది వరము. ఈ విశ్వాసం అనేది ఒక వరము. ఇది వరము అని మనం చెప్పుకుంటున్నప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అది అనుగ్రహించబడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, నీ సొంత శక్తి చేత, నీ సొంత బలము చేత, లేక నీ సామర్థ్యాన్ని బట్టి కానీ, నీ తెలివితేటలను బట్టి కానీ దానిని నువ్వు పొందుకోలేవు. నువ్వు అభ్యాసం చేయటం ద్వారా అది నేర్చుకునేది కాదు. ఇంకొకళ్ళు నీకు ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా, ఇంకొకళ్ళు నీకు చెప్పటం ద్వారా అది నువ్వు అలవరుచుకునేది అంతకంటే కాదు. అది దేవుడు దయచేసేది. అంటే నీ సామర్థ్యానికి, నీ తెలివితేటలకి, నీ భక్తికి, వీటన్నిటి దేనికి సంబంధించింది కాదు. వీటన్నిటికీ వెలుపల దేవుని ఉచితమైన కృప వలన నీకు అనుగ్రహించబడే వరం. మరి ఈ వరం యొక్క ఉపయోగం ఏంటి? ఈ వరము యొక్క ఉపయోగం ఏంటంటే, విశ్వాసం అనే వరం ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో
విశ్వాసం అనే వరం చిగురించిద్దంట. ఒకసారి దైవజనులైన భక్త్ సింగ్ గారు దేవుని పరిచర్య నిమిత్తం ఒక ప్రదేశానికి వెళ్ళవలసిన అవసరత ఉంది. కొంచెం ఆలస్యముగా ఆయన ఎయిర్పోర్టుకు రావటం జరిగింది. సుమారుగా ఒక 2 గంటల ఆలస్యం అని చెప్తున్నారు. సో అప్పటికే ఫ్లైట్ వెళ్ళవలసిన దేశానికి ఎగిరి వెళ్ళిపోయింది. ఫ్లైట్ వెళ్ళిపోయిందయ్యా, ఇంకా ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి అంటే, లేదు నేను అక్కడ వాక్యం చెప్పవలసిన అవసరత ఉంది అని ప్రభువు నాతో మాట్లాడాడు, కాబట్టి నన్ను తీసుకెళ్ళండి ఎయిర్పోర్ట్కి. వెళ్ళిన విమానం నా కోసం తిరిగి మళ్ళీ దేవుడు వెనక్కి పంపిస్తాడు, వస్తుంది అని చెప్పి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యంగా విమానాశ్రయంలో ఒక అనౌన్స్మెంట్ వినబడుతుంది. ఏమనంటే, భక్త్ సింగ్ గారు ఏ ఫ్లైట్ అయితే ఎక్కవలసి ఉందో ఆ ఫ్లైట్ మరలా ల్యాండ్ అవుతుంది. ఆ ల్యాండ్ అయిన ఆ ఫ్లైట్లో భక్త్ సింగ్ గారు వెళ్ళి తను వెళ్ళవలసినటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆయన సువార్త అక్కడ దేవుని యొక్క పని చేసి ఉన్నాడు. ఏందయ్యా విషయం అని ఆలోచన చేస్తే, అక్కడ ఆ ఫ్లైట్లో బ్రిటన్ మహారాణి గారు అక్కడ ఉన్నారంట. ఆవిడ ఫ్లైట్ ఎక్కకముందు హోటల్ రూమ్లో బస చేసినప్పుడు స్నానం చేస్తా ఆమెకున్న రింగ్ మర్చిపోయారంట పక్కన పెట్టి. ఆ వెడ్డింగ్ రూమ్ చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి ఆవిడ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో గుర్తొచ్చిందంట వెడ్డింగ్ రూమ్ మర్చిపోయామని. వెంటనే పైలట్తో చెప్పి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, అది నాకు చాలా ప్రాముఖ్యమైంది, తిరిగి విమానాన్ని వెనక్కి తిప్పాలని వెనక్కి తిప్పించి మరలా ఆ వెడ్డింగ్ రింగ్ కోసమని వాళ్ళు వెనక్కి రావడం జరిగింది. కానీ దైవజనుడైన భక్త్ సింగ్ గారికి ఉన్నటువంటి ఆ విశ్వాసం, అది సాధారణంగా మనుషులుగా మనకు ఉండాల్సినది కాదు, అది దేవుని కృప వరముగా ఇవ్వబడిన విశ్వాసం. అసలు వెళ్ళిన ఫ్లైట్ వెనక్కి తిరిగి రావటం అనేది చరిత్రలో జరగదు. కానీ అలా జరిగింది అంటే ఆ విశ్వాసం, అంటే ఆ అద్భుతాలు చేయడానికి కావలసినటువంటి అద్భుతాన్ని చూడడానికి, ఒక మహత్కార్యాన్ని చూడడానికి కావలసినటువంటి ఆ గొప్ప ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, అది పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రతికూలమైన పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు మనలో కలిగే విశ్వాసం. పరిశుద్ధాత్మ ద్వారా వరముగా అనుగ్రహించబడుతున్న విశ్వాసం. సో ఇప్పుడు నేను మీకు 3 విషయాలు చెప్పాను. ఒకటి, విశ్వాసము అనగా దేవుణ్ణి నమ్ముట. రెండోది, విశ్వాసం అనగా దేవునికి నమ్మకంగా జీవించుట, దేవుని కొరకు నమ్మకముగా జీవించుట. మూడోది, విశ్వాసం అనగా ప్రతికూలమైన పరిస్థితులలో, ఇక అవకాశమే లేదనుకుంటున్న పరిస్థితులలో చిగురించేటువంటి విశ్వాసం. అబ్రహాముకున్నటువంటి విశ్వాసం కూడా అలాంటిదే. శరీరము మృతతుల్యంగా ఉన్నప్పుడు చూసుకున్నాడు,
శారా గర్భం మృతతుల్యముగా ఉంది. అయినప్పటికీ రూఢిగా విశ్వసించి బలం పొందుకున్నాడంట. ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో ఈ విశ్వాసం అద్భుత కార్యాలను నీ యుద్ధకు తీసుకురావడానికి నీలో నుండి పనిచేస్తుంది. సో ఈ మూడు విశ్వాసము అనగా ఈ మూడు అర్థాలు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యంలోకి వద్దాం. నమ్మికను గురించి తెలియజేసే విశ్వాసం, దీని గురించి దేవుని వాక్యం అంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఎస్, నువ్వు దేవునికి ఇష్టుడిగా ఉండాలి అంటే తప్పనిసరిగా నువ్వు ఆయన యందు నమ్మికను కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. విశ్వసించాలి. ఆయన ఏమని విశ్వసించాలి? మొట్టమొదటిగా 2 విషయాలు. ఆయన ఉన్నాడని మొదట నువ్వు విశ్వసించాలి. రెండవదిగా నువ్వేమైతే అడుగుతున్నావో, దేన్నైతే దేవుని దగ్గర వెతుకుతున్నావో దానిని దేవుడు నీకు దయచేయగలడు అని నీవు నమ్మాలి. అది దేవునికి ఇష్టాన్ని కలగజేసింది. మీకు ఒకసారి ఈ వాక్యాన్ని వివరించడానికి కీర్తనల గ్రంథంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కీర్తనల గ్రంథంలో 78వ కీర్తన 78వ కీర్తన ప్రియులారా, పదిహేడవ వాక్య భాగం నుండి చదువుతున్నాను. పదహారు నుంచి, బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచూనే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిది. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిది. ఈ మాట విని యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజెను. ఇజ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. 22వ వాక్యం, వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మికయుంచలేదు. 23
అక్కడ అందిద్దా, అందదా? అందట్లేదురా, అందదు. వచ్చిందా? ఆన్లోనే ఉందిరా. ఓహో, లేదమ్మా, ఈ పని చేయట్లేదు. అయితే లేరా, అవన్నీ ఆన్లోనే ఉన్నాయి. తీసేయమ్మా, దీనిలో ఉంచులే. దాన్ని ఉంచులే, అలాగ ఉంచులే, అది సెట్ అయ్యిద్దిలే. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీలు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా మాంసాపేక్ష కలిగిందంట. ప్రతిరోజు ఆకాశం నుండి పడుతున్న మన్నా తిని 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 కొన్ని దినాల తర్వాత ఆ మన్నా అంట వాళ్ళకి వాళ్ళు అంటారు, ఈ రుచి పచ్చి లేని ఈ ఆహారం తప్ప మరి ఇంకేమీ మనకు దొరకదా అనే అభిప్రాయం వాళ్ళలో బయలుదేరి చివరికి వాళ్ళు ఐగుప్తులో వాళ్ళు తిన్న చేపలు, వాళ్ళు తిన్నటువంటి ఆ మాంసము, ఐగుప్తులో వాళ్ళు తిన్నటువంటి ఆహారం అంతా మనసుకు గుర్తుకొచ్చేసి అందరూ కలిసి ఒకసారిగా ఏమండి మరి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ, దేవుడు మనకు ఆహారం ఇవ్వగలడా, ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా, ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు దేవునికి విరోధంగా మాట్లాడారంట. ఇయ్యగలడా అంటూ దేవునికి విరోధంగా మాట్లాడారని రాయడంలో ఉద్దేశం ఏంటంటే, ఇది దేవునికి వల్ల కాదు. ఇంతమందిగా ఆయన యాడింగ్ చేస్తాడు, ఎలా చేస్తాడు, అసలు ఎలాగయ్యిద్ది అని దేవుని యొక్క శక్తిని తక్కువగా చేసి, దేవుడు చేయలేడు అన్నట్లుగా, ఇది దేవుని వల్ల కాదు అన్నట్లుగా, ఇది దేవునికి కూడా సాధ్యపడదు అన్న భావం వచ్చేటట్లుగా దేవునికి విరోధంగా వాళ్ళు మాట్లాడారంట. అందుకే ఆ 22వ వచనంలో వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి అన్న మాట రాయబడి ఉంది. ఆయన ఆహారము సిద్ధపరచగలడా, ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని అడిగినప్పుడు యెహోవా ఈ మాట విని కోపగించెను అని రాయబడింది. ఈ మాట విని కోపగించెను. ఏం జరిగిందో మీకు తెలుసా? ఇరవై 26వ వాక్యం, ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను, ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను. వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారము వారి నోళ్ళల్లో ఉండగానే దేవుని కోపము వారి మీద దిగెను. దేవుడు ఇంతమందికి దీన్ని ఇవ్వగలడా, ఇది చెయ్యగలడా, ఇది దేవునికి కూడా వల్ల కాదు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడిన ఆ విరోధమైన మాటలు, అంటే
దేవుని యందు విశ్వాసాన్ని కనుపరచకుండా అవిశ్వాసమును కనుపరుస్తూ పలికిన మాటలు దేవునికి కోపాన్ని తీసుకొచ్చాయి. అక్కడ కొంతమంది దేవుని కోపాన్ని బట్టి సంహరించబడ్డారు. కానీ ప్రియులారా గమనించండి, విశ్వాసము అలా దేవునికి కోపాన్ని పుట్టించదు, కానీ విశ్వాసము దేవునికి ఇష్టలుగా మనల్ని చేసిద్ది. విశ్వాసము అంటే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం, దేవుడు నేను అడిగేదాన్ని దేవుడు చేయగలడు అని నమ్మిక ఉంచటం, నమ్మగలగడమే విశ్వాసం. మనం అడుగుతాం, కానీ అయ్యిద్దంటావా, జరిగిద్దంటావా, ఇది జరిగే పనేనా, ఇది అయ్యే పనేనా అని మళ్ళీ మనం ఆలోచించుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాలలో మన కంటికి కనబడిన పరిస్థితిని బట్టి మనం అంచనా వేసుకొని ఇది వల్ల కాదు, ఇది అవ్వదు అని ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. అందుకే పౌలు పత్రికల్లో భాగంలో రాస్తూ అన్నాడు, వెలుచూపును బట్టిగాక విశ్వాసముతో మనము చూడాలి అని మాట్లాడాడు. అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసమునకు అసాధ్యమైనది ఏమీ లేదు అని అర్థం. నా యందు విశ్వాసముంచు, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చెప్పి ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాట చెప్పాడు. సాధ్యం కానిది ఉండదు. అందుకే మీరు విశ్వాసమున గురించి నిర్వచనం చెప్పినప్పుడు 11వ వాక్యంలో ఏమని చెప్పాడు? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. చాలామందికి ఈ డెఫినేషన్, విశ్వాసం యొక్క నిర్వచనము, ఇక్కడ రాయబడిన పదం అర్థం కాలేదు, అర్థం కాదు కూడా. చాలా జాగ్రత్తగా గమనించండి. విశ్వాసం అనే దాని గురించి చెబుతూ ఏమన్నాడంటే, విశ్వాసాన్ని నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అన్నాడు. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. ఇప్పుడు నీకు వ్యాధి ఉంది, దేవుని దగ్గరికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుడి దగ్గర నిరీక్షణతో ఉన్నావు. ఏమని? నా దేవుడు నన్ను ముట్టి నన్ను స్వస్థపరుస్తాడు, ఈ వ్యాధి నుండి నన్ను విడిపిస్తాడు అని ఎదురు చూస్తున్నాం. అంటే దేవుని యొద్ద నుండి కార్యము జరగడం కొరకు దేవుని యొద్ద కనిపెడుతూ ఉన్నావు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. నిజస్వరూపం అంటే ఏవైతే నమ్మావో అవి నీకు కలుగుతాయని, ఏదైతే జరుగుతుందని ప్రార్థిస్తున్నావు, జరగాలని ప్రార్థిస్తున్నావో అది జరిగినప్పుడు, అంటే ఇంతవరకు నువ్వు నిరీక్షించింది ఒక నిజస్వరూపాన్ని విశ్వాసము ద్వారా ధరించుకుంటుంది. అందుకే తర్వాత వచనంలో చెప్తున్నాడు, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి అంటే ఇప్పుడు నీ కంటికి కనబట్టలేదు. అది నువ్వు ఒకటి కావాలనుకుంటున్నావు, నీకు ఒక స్థితి కావాలనుకుంటున్నావు, లేకపోతే ఒక ఉద్యోగమే కావాలనుకుంటున్నావు, ఒక వివాహమే కావాలనుకుంటున్నావు, ఒక స్వస్థతే కావాలనుకుంటున్నావు. ఏదైతే నీకు జరగాలని నువ్వు అనుకుంటున్నావో అది ప్రస్తుతం ఇప్పుడు నీకు జరగటం లేదు. కానీ కంటికి ఆ స్థితిలో నీవు లేవు, కానీ అది జరుగుతుందని విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉన్న నీకు అక్కడ అన్నాడు, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. రుజువు అంటే సైన్. అంటే అర్థం ఏంటంటే అదృశ్యముగా అదృశ్యమైనవి ఉన్నాయి అని విశ్వాసము రుజువు చేస్తుంది అని అర్థం. అంటే ఏమైతే నీకు కలగాలని ఇప్పుడు నీకు లేని వాటిని బట్టి నువ్వు ఎదురు చూస్తున్నావు, అవన్నీ కూడా విశ్వాసం అంట జనింపజేస్తుంది. విశ్వాసము ద్వారా అవన్నీ నీకు
కలుగుతాయని విశ్వాసము రుజువు చేసిద్దంట నీ జీవితంలో. అందుకే దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి అని చెప్పబడి ఉంది. ఇక్కడ కొంతమంది విశ్వాస వీరుల జాబితా రాయబడి ఉంది. వారికి ఉన్నటువంటి దేవుని మీద వారికి ఉన్నటువంటి నమ్మికను తెలియజేసే కొన్ని విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. చాలా మంది దేవుని భక్తుల యొక్క జీవితంలో జరిగిన విషయాలన్నీ అక్కడ రాశాడు. అవన్నీ కూడా దేవుని యందు నమ్మికను గురించి తెలియజేస్తున్నటువంటి విషయాలు. కాబట్టి నువ్వు దేవుని బలాన్ని నమ్మకుండా, దేవుని శక్తిని నమ్మకుండా, దేవుడు నీ జీవితంలో నువ్వు అడుగుతున్న దాన్ని చేయగలడు అనే నమ్మకం నీలో లేకుండా నీవు దేవునికి ఇష్టుడిగా ఉండలేవు. నువ్వు ఎంత నమ్ముతావో అంత ఇష్టుడు అవుతావు దేవునికి. నువ్వు ఎంతగా నమ్ముతావో అంతగా దేవునికి ప్రియమైన వాడు అవుతావు. అంటే విశ్వాసం అనేది నిన్ను దేవునికి ప్రియమైన వాడిగా చేసేది. పాత నిబంధన అంతా మీరు గమనించినట్లయితే విశ్వాసం అన్న పదం పాత నిబంధనలో చాలా తక్కువగా రాయబడింది. చాలా తక్కువగా రాయబడింది పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రొత్త నిబంధన అంతా కూడా విశ్వాసమే రాయబడి ఉంది. విశ్వాసం గురించే చెప్పబడి ఉంది. నేను మునుపు మీకు చెప్పాను, పాత నిబంధనలో ప్రకారం దేవుడిని అనుసరించిన వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రము ద్వారా దేవుని దగ్గరకు వచ్చారు. కానీ కొత్త నిబంధనలో ఉన్న వారందరూ కూడా విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేయబడి దేవునిలో ముందుకు సాగుతున్నారు. అందుకే కొత్త నిబంధనలో చెప్పబడి ఉంది, విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము అని చెప్పబడి ఉంది కొత్త నిబంధనలో. పాత నిబంధనలో ఆ మాట చెప్పలేదు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి విశ్వాస నిబంధనను అనుసరిస్తున్న మనము విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం అని చెప్పబడింది. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అంటే క్రొత్త నిబంధనలో ఇప్పుడు ప్రభువుని మనం అనుసరించవలసినటువంటి ఆ క్రమంలో విశ్వాసము ద్వారా మాత్రమే నీవు నీతిమంతులుగా చేయబడుతున్నావు. విశ్వాసము ద్వారా మాత్రమే దేవునికి ఇష్టముగా మార్చబడుతున్నావు. నీ సొంత క్రియలను బట్టి, నీ సొంత నీతిని బట్టి యెషయా గ్రంథంలో అంటాడు, మీ నీతి మురికి గుడ్డ అన్నాడు. మరి దేన్ని బట్టి కూడా దేవునికి ప్రియముగా మనం ఎంచబట్టలేదు. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచుటను బట్టి మాత్రమే ఆయనకు ప్రియులుగా మనం ఎంచబడుతున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో కూడా చెబితే మనం చదివితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. అసలు క్రీస్తును అనుగ్రహించింది ఎందుకంటే ఈయన్ని మీరు నమ్మండి, ఈయన నమ్ముట ద్వారా మీరు నిత్య జీవం పొందుకుంటారు అనేదానికే ప్రభువును మనకిచ్చాడంట. పరలోకం నుండి ఇక్కడికి ప్రభువు మన ఎందుకు దిగి వచ్చాడంట. కాబట్టి క్రొత్త నిబంధనగా ఉన్న మనము విశ్వాసము లేకుండా అసలు దేవునికి ఇష్టలుగా ఉండనే ఉండం. ఇలాగ విశ్వాసమును మనం ధ్యానించినప్పుడు ఇదినో మీకు కొన్ని విషయాలు చెప్తాను. అవి రాబోయే ధ్యానాలలో వాటిని మీకు వివరిస్తాను. దేవుని యందు మనకున్నటువంటి నమ్మికను తెలియజేసే పదం విశ్వాసం. అదే మనల్ని దేవునికి ఇష్టలుగా చేస్తున్నటువంటి విశ్వాసం అని ధ్యానిస్తున్నాం. సరే, ఈ విశ్వాసమును గురించి బైబిల్ గ్రంథంలో అనేక రకాలుగా చెప్పబడి ఉంది. ఈ విశ్వాసములో
అందరికీ ఈ విశ్వాసము లేదు అనే మాటను అపొస్తలుడైన పౌలు ఉదహరిస్తూ విశ్వాస పరిమాణము చొప్పున ప్రతివానికి కృప అనుగ్రహించబడుతుంది అని సెలవిచ్చాడు. అయినను అందరికీ ఈ విశ్వాసము లేదు అంటే అర్థం ఏంటంటే అందరికీ ఒకే విధమైన విశ్వాసము లేదు అని చెబుతూ విశ్వాసమునకు ఒక పరిమాణాన్ని గురించి చెప్తున్నాడు. అయినను విశ్వాస పరిమాణము చొప్పున ప్రతి ఒక్కరికి కృప అనుగ్రహించబడుతుంది అని చెప్పాడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని మనం చదివితే అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదివితే 12వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదివితే తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. రోమీయులకు రాసిన పత్రిక 12:7 ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. రోమ 12:3 దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. అంటే విశ్వాసమునకు పరిమాణాన్ని గురించి దాన్ని ఆపాదిస్తూ ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించిన విశ్వాస పరిమాణమును బట్టి అనే పదాన్ని వాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే అందరి విశ్వాసము ఒకేలాగా ఉండదని దాని అర్థం. అంటే దీన్ని మనం ఇలాగ ధ్యానం చేసుకోవచ్చు. విశ్వాసములో స్థాయిలున్నాయి. విశ్వాసములో స్థాయిలున్నాయి. విశ్వాస పరిమాణములో స్థాయిలున్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏడు స్థాయిలున్నాయి విశ్వాసంలో. ఒకటి మనం ధ్యానం చేస్తే అల్ప విశ్వాసము. రెండోది ఆవగింజ విశ్వాసము. మూడోది క్రియలు లేని విశ్వాసము. నాలుగోది గొప్ప విశ్వాసము. ఐదోది కొండలను పెరికించే పరిపూర్ణమైన విశ్వాసము. ఇలాగా 7 విశ్వాసాలు ఉన్నాయి. యూదా రాసిన పత్రికలో ఉంటుంది అతి పరిశుద్ధమైన విశ్వాసము. ఈ విశ్వాసములో ఉన్నటువంటి 7 స్థాయిలను గురించి
ముందు ధ్యానాల్లో నేను చెప్తాను. మెట్టుకు ఈరోజు అసలు విశ్వాసము అనగా దేవుణ్ణి గూర్చి నమ్మటం అనే విషయాన్ని మీకు జ్ఞాపకపరుస్తున్నాను. ఇవన్నీ మీకు తెలియనివి కాదు, కానీ వీటిని నేను జ్ఞాపకపరుస్తున్నాను. దేవుని యందు నమ్మిక లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచితే దేవుడు తన మహిమను నీకు చూపించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నమ్మిన ఎడల నా మహిమను నువ్వు చూస్తావు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి అసాధ్యమైనది ఏది లేకుండా చేశాడు దేవుడు. విశ్వాసమునకు అంత శక్తి ఉంది. కాబట్టి క్రీస్తు యందు ఉన్నటువంటి నీ నమ్మిక తప్పిపోకుండా నీ విశ్వాసం యొక్క పరిమాణాన్ని దినదినము పెంచుకుంటూ చూడమ్మా, నోటీస్ వచ్చింది, పెంచుకుంటూ ఒక సంపూర్ణతలోకి నువ్వు రావలసిందిగా, విశ్వాస విషయంలో నువ్వు పరిపూర్ణమైన స్థాయిని పొందుకొని దేవునికి ఇష్టడువుగా నువ్వు మార్చబడాలని నువ్వు తెలుసుకోవాలి. ప్రభు చిత్తమైతే రేపటి దినమందు ఈ విషయాలను గురించి మనం నేర్చుకుందాం. విశ్వాసంలో ఉన్న 7 స్థాయిల గురించి మనం నేర్చుకుందాం. మెట్టుకు ఈ రోజుకి విశ్వాసం అనగా దేవుని యందు మనం ఉంచవలసినటువంటి నమ్మిక. ఈ నమ్మిక మనల్ని దేవునికి ప్రియులుగా చేసిద్ది. ఈ నమ్మిక నిన్ను దేవుని యందు ఇష్టునిగా నిలబెడుతుంది. కాబట్టి క్రీస్తునందు నీ నమ్మికను తప్పిపోకుండా నీ విశ్వాసమును నువ్వు దినదినము పెంచుకోవలసిన ఆవశ్యకత ఉంది. అది దేవుని వాక్యం నువ్వు నేర్చుకునే కొద్దీ అన్నాడు, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసం కలుగును కాగా వినుట దేవుని గూర్చిన మాట అయి ఉండవలెను. నీలో చాలా నమ్మికలు ఉంటాయి, మూఢనమ్మకాలు అంటాం మనం. లోకంలో ఉన్న నమ్మకాలు నిన్ను దేవునికి ఇష్టడిగా చేయలేవు, కానీ దేవుని వాక్యమును విని దేవుని మీద పెంచుకునే నమ్మిక నిన్ను దేవునికి మరింత ఇష్టునిగా చేసింది. ప్రభు నిన్ను ఆ రీతిగా దేవునికి ప్రియమైన వారినిగా సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నీకు ఇష్టమైన వాటిని గురించి మేము ధ్యానం చేస్తూ ఈ దినం ప్రభువా విశ్వాసమును గురించి ధ్యానం చేయడానికి మీరు చూపిన కృప కొరకు స్తోత్రాలు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని మీరు సెలవిచ్చారు. జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా, విశ్వాసం అనేది నీకు ఇష్టలుగా మమ్మల్ని మార్చేదని, ఆ విశ్వాసములో మేము తప్పిపోకుండా ఉండుట కొరకు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మాలో విశ్వాసము యొక్క పరిమాణమును దినదినము పెంచుకుంటూ ఒక సంపూర్ణతకు మేము రావలసిన వారమై ఉన్నామని మీరు మాకు సెలవిచ్చారు. ఈ విశ్వాసములో తప్పిపోకుండానట్లుగా, విశ్వాసములో వృద్ధి చెందునట్లుగా నాయన నీ కృప మా ప్రియులకి మాకు సమృద్ధిగా మీరు అనుగ్రహించి బలపరచమని నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము సదాకాలం మనకందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. రేపటి దినమందు మరిన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. బాయ్. ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ ఈ ఈ ఈ వాక్యాలు ఫేస్బుక్లో నుండి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయబడతాయి. గ్లోరియస్ గాస్పల్ VZM అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే కాకుండా ఇంతకుముందు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా ధ్యానం చేసి ప్రభు
దీవెన పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అభిషేక్.